ఒక్కసారి మీరు ఎప్పుడు ఏం ఆలోచించాలి తెలుసా? కూర్చొని, నాకు ఈ దినం నేను ఎవరి ద్వారా మేలు పొందాను, నాకెవరు సహాయం చేశారు, ఈ సంవత్సరం నాకు మేలులు ఎంతమంది చేశారు, ఎన్ని మేలులు ఎన్ని ఉపకారాలండి చేశారు మనకి చుట్టుపక్కల వాళ్ళ సహాయం లేకుండా మనం బ్రతకగలిగామా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు చాలా మంది సహాయం చేస్తారు అనుదిన జీవితంలో కదా. ఉదయాన్నే లేచేటప్పటికి మీ ఇంటి ముందు రోడ్డు క్లీన్గా ఉంది, గమనించారా? మీ నిద్ర లేవక ముందే ఇంటి ముందు రోడ్డు ఏమైంది? ఊడ్చింది ఎవరు కదా? పన్నోళ్ళు కదా. వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడైనా పలకరించారా మీరు? అసలు మీరు పలకరించండి, వాళ్ళతో కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ గురించి వివరాలు అడగండి. మీరు చేసే సహాయం అది ఒకటే. అవును, దిక్కులేని వాళ్ళు ఉంటారే, విడవబడిన వాళ్ళు ఉంటారే, వాళ్ళ మధ్యకి వెళ్ళి మాట్లాడండి. అసలు నువ్వు వెళ్తే నువ్వు వాళ్ళతో మంచిగా మాట్లాడితే యేసుక్రీస్తు వాళ్ళ మధ్యకి వెళ్ళినట్టు వాళ్ళు భావిస్తారు వాళ్ళు. ఇది మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఆ మాటలు అర్థం అవుతున్నాయా? కువైట్లో, ఆ తర్వాత అబుదాబిలో చాలామంది మోసపోయి ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకెళ్ళి అక్కడ మోసం చేశారు ఏజెంట్లు వాళ్ళని. వాళ్ళు మోసపోయారా లేదా, ఎవరు మోసం చేశారనేది ఆ ప్రభుత్వానికి అవసరం లేదు. వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అక్కడ వాళ్ళని విడిపించే వాళ్ళు ఎవరు ఉంటారండి? వాళ్ళని రెఫ్యూజీస్ క్యాంపస్లో పెద్ద జైలు లాంటివి ఉంటాయి. నన్ను అక్కడ ఆ దేశం వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, సార్ ఇక్కడ ఈవినింగ్ టైం ఉంది, మనం చూడాల్సినవి చాలా స్థలాలు ఉన్నాయి, హిస్టారిక్ ప్లేసెస్, టైం కొంచెమే ఉంది, మరి ఇగో ప్లేస్లు ఇవి ఉన్నాయి, ఇప్పుడు బయలుదేరితే మీరు అన్ని చూడొచ్చు అంటే నేను అన్నాను అక్కడికి కాదు, రెఫ్యూజీస్ క్యాంప్కి వెళ్దాం అన్నాను. అన్న తెలుగు వాళ్ళు చెరసాల్లో ఉన్నారు కదా, జైల్లో ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళ దగ్గర పోదామా అని. పర్మిషన్ తీసుకోవాలంటే తీసుకోండి అన్నాను. వాళ్ళు తొందరగా అక్కడ ఉన్న పెద్ద అధికారులు తొందరగా పర్మిషన్లు తీసుకొచ్చారు వాళ్ళని కలవడానికి. వెళ్ళామండి వాళ్ళ దగ్గర. క్యాంప్ ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు ఆడ. వాళ్ళు బయటికి ఎప్పుడు వస్తారో తెలియదు తెలుసా. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, మోసపోయిన వాళ్ళ అనుభవాలు నేను వాళ్ళతో మాట్లాడాను. ఎందుకు వచ్చారు ఇంత దూరం మీరు? వాళ్ళకున్న కష్టాన్ని బట్టి వచ్చారు, వాళ్ళకున్న బాధలను బట్టి వచ్చారు. ఉద్యోగం చేసుకొని ఏదైనా ఎక్కువ అక్కడికి వెళ్ళే వాళ్ళంతా పనిచేయడానికే, ఇళ్లలో పనిచేయడానికి. వాళ్ళ దుఃఖం అండి వాళ్ళని చూస్తే. నేను అన్నాను అక్కడే పని చేసుకోలేదా మీరు? ఇక్కడికి వస్తే కష్టపడితే మేము ఇంటిని, మాకున్న అప్పులను బట్టి ఇంటిని కట్టుకోవచ్చని, పిల్లలు పెళ్లి చేయొచ్చని వచ్చాము అని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళకి ఎట్లా బయటకు రావాలి ఏమో తెలియదు. ఆ ప్రభుత్వం ఎప్పుడు కనికరించిద్దో తెలుసా. ఎంత ఆకలిగా ఉన్నారండి వాళ్ళు. సరిగ్గా వస్త్రాలు లేవు, వాళ్ళకి దుప్పట్లు లేవు. చాలా భయానకమైన పరిస్థితుల్లో ఉన్నారు ఆ క్యాంప్స్లో. వాళ్ళు బయటికి ఎప్పుడు వస్తారో తెలియదు. ఆ ప్రభుత్వం దృష్టిలో వాళ్ళు ఎవరంటే గూఢాచారులు, అనుమతి లేకుండా దేశంలోకి ప్రవేశించారని తెలుసా. నేను అక్కడ కూర్చొని చాలాసేపు ఉన్నానండి. కూర్చొని నేను పర్మిషన్ తీసుకెళ్ళి వాళ్ళకి చాలా తీసుకెళ్ళాం. అక్కడంతా అదేమండి రొట్లు, ఇవే కేకులు అవన్నీ ఉంటాయి వాళ్ళకి. అవి ఎన్ని తీసుకెళ్లాలో అన్ని తీసుకెళ్ళాం. అక్కడ ఉన్న వాళ్ళకి నేను చెప్పించి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్దాం, చాలా కొనుక్కొచ్చారు వాళ్ళు. అవన్నీ పంచితే పాపం ఒక ఆమె అంటుంది, అయ్యా నాకు ఈ వారానికి సరిపడా ఇస్తారా? తెలంగాణ వాళ్ళే చూసారా. అక్కడ చివరిలో నేను వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేశాను. వాళ్ళందరూ ఇట్లా కూర్చున్నారు చాలా మంది. అందులో ఒక 7-8 మంది వచ్చి అంటున్నారు, అయ్యా మాకు మీరు దేవుడి మాటలు చెబుతుంటే మాకు జీవితం మీద ఆశ వచ్చింది, మేము బయటకు వస్తామన్న నిరీక్షణ వచ్చింది, దేవుడే మా మధ్యకు వచ్చినట్టుంది. చూసారా, మనం చేసిన చిన్న సహాయం దేవుడే వారి మధ్యకు వచ్చిన అనుభూతిని కలిగించింది వాళ్ళకి. మనం చేసిన చిన్న సహాయం వారి మధ్యకి వెళ్ళి వెతుక్కుంటా వెళ్ళాం, వారి మధ్యకి వెళ్ళి వారి మధ్య కూర్చున్నాం, వారిని ఆదరించాం, ధైర్యపరిచాం, మీరు బయటకు వస్తారని చెప్పాం, ప్రార్థన చేసుకోండి అని చెప్పాం, మీతో దేవుడు ఉన్నాడని చెప్పాం, తిరిగి మీ కుటుంబాల దగ్గరికి వెళ్తారని చెప్పాం. చిన్న సహాయమే. ఆ మాటలు వారికి దేవుడే మా మధ్యకు వచ్చాడని అన్న అనుభూతిని కలిగించాడు. మనం ఎందుకు చేయకూడదు అలాగా? చిన్న పనులే ఇవన్నీ.
చూసారా? అసలు చుట్టుపక్కలోళ్ళు, మన చుట్టుపక్కల ఎంతోమంది పేదోళ్ళు నిరాటంకంగా కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు కదా. వాళ్ళని ఎప్పుడైనా పలకరించారా? వాళ్ళ వివరాలు అడిగారా? ఆలోచించండి. మనం స్థానం అది, మనం పని చేయాల్సింది అక్కడ. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే నీవు క్రీస్తును లోకానికి చూపించినట్టు. మనమేమనుకుంటాం తెలుసు, చాలాసార్లు మనం సువార్త చెప్పినప్పుడే, బైబిల్ తీసుకుని వాక్యం చెప్పినప్పుడే మనం యేసుక్రీస్తును ప్రకటించినట్టు అంటావు. కానే కాదు. నువ్వు క్రీస్తులాగా జీవించినప్పుడు మరెక్కువగా పని జరుగుతుంది అక్కడ. వాళ్ళు నిన్ను తెలుసుకోవడానికి ఇష్టపడతారు, నిన్ను చదవడానికి ఇష్టపడతారు, నీలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఇది మీరు తెలుసుకోవాలి.